ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని మంత్రి శ్రీధరబాబు ధీమా వ్యక్తం చేశారు. యూపీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ, బీఆర్ఎస్కు గట్టి గుణపాఠం చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాభివృద్ధిని గాలికొద్దిలేసిందని విమర్శించారు. నగరాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం మాపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక యువకుడిని నిలబెట్టినాం. మీకు అందరికీ కూడా సుపరిచితుడేమో, కలిసిండో లేదో తెలియదు, కానీ ఆయన పక్షాన్ని నేను వచ్చింది కనుక మీరు నన్నే అడుగుతారు రేపొద్దున. ఒక యువకుడు ఆయన గురించి విష ప్రచారం చేస్తా ఉన్న ఇతర పార్టీలకు సంబంధించి. ఈరోజు ఆయన యువకుడు, నాకు ప్రత్యేకంగా తెలుసు, చదువుకున్న వ్యక్తి. చాలా సమస్యలు వచ్చినప్పుడు నేను ఉన్నానని ముందుకు నడుస్తా అనే ఒక శక్తి, యుక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి ఒక నాయకుడిగా ఎదగాలని అనేక రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మరి పెద్దలు చెప్పినట్టు ఓటు అడిగినకైతే ఓటు ఎక్కైతే రావాలి. మీరు అందరూ కూడా, మా యువ మిత్రులు కూడా ఉన్నారు. 45% ఇదో పోలింగ్. ఒక మారు నవీన్ యాదవ్ని మీ పెద్దలందరూ, మీ ఇంట్లో ఉంటున్న యువకులందరికీ కూడా తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాల్సిందిగా కోరటానికి నేను, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు ఈ రోజు మీ దగ్గరికి రావటం జరిగింది.